శుద్ధ సాంప్రదాయ కుటుంబంలో ఉండి ఉద్యోగం చేసి నాటక రంగంలో కూడా తన వంతు పాత్రను నిర్వహించి ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం వైపు తన ఒరవడిని మళ్లించుకున్నటువంటి శ్రీమాన్ కరి పద్మనాభాచార్యులు గారితో సంభాషించుకుందాం. నమస్కారం అండి పద్మనాభాచార్యులు వారు. పద్మంగా ప్రసిద్ధులు కూడా మీరు. నమస్కారం అండి. ముందుగా మీ యొక్క పూర్వీకుల యొక్క జన్మస్థలం, సొంత ఊరు అంటారు వారిది, అలాగే మీ తల్లిదండ్రుల గురించి, మీరు ఎక్కడ పుట్టారు, మీ జీవనయానం ఏ విధంగా సాగింది చెప్పినట్లయితే తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్దామండి. నా జన్మస్థలం సింహాచలం అండి. సింహాచలంలోనే మా నాయనగారు ఉద్యోగం చేయడం, ఇక్కడే పుట్టడం, తర్వాత ఆయన దత్తత ఇవ్వడం జరిగింది. కరి కృష్ణమాచార్యులు వారని, కరి పద్మనాభస్వామి గారని విజయనగరంలో ఆనందగజపతి దగ్గర వైణికులు, ఆస్థాన పండితులు. ఆయన పెంచుకున్నారు మా నాయనగారిని. సింహాచలం నుంచి అక్కడికి తీసుకెళ్ళారు, విజయనగరం తీసుకెళ్ళి అక్కడ ఉంచుకొని ఆయన అక్కడ చదువుకున్నారు. తర్వాత ఇక్కడ కూడా సింహాచలంలో పనిచేశారు. ఆ తర్వాత విజయనగరంలో పనిచేశారు. నేను కూడా ఆయనతోటే అక్కడ ఉండి విజయనగరంలో ఉండి అక్కడ 5వ క్లాస్ నుంచి చదువుకొని డిగ్రీ పూర్తి చేశాను. అప్పుడు అక్కడ ఉండగానే నాకు ఈ నాటకరంగం మీద నాకు మొట్టమొదటిగా రాంబరపు నారాయణమూర్తి గారని మా టీచరు, డ్రిల్ టీచరు, ఆయన ముందు నన్ను ఈ స్టేజ్ మీదకి వెళ్ళడానికి అవకాశం కల్పించారు. అప్పుడు సినిమా పిచ్ అని వేటూరి వారిది ఒక నాటకం, ఆ నాటకంలో నాకేమో హీరోగా ఇచ్చారు, చేయించారు. అది చూసిన తర్వాత అక్కడే ఉన్నటువంటి జేవి రమణమూర్తి, సోమయాజులు వీళ్ళు చూసి వాళ్ళు అప్పటికే నాటకాలు వేస్తున్నారు. కవిరాజ్ మెమోరియల్ క్లబ్ అని అప్పుడు వాళ్ళ నాటకం సంస్థ, ఆ సంస్థలోకి రమ్మనమని నన్ను పిలవడం, నేను కొంచెం బెట్టు చేయడం, ఆ తర్వాత మెల్లిగా నన్ను దువ్వి తీసుకెళ్ళారనుకోండి. వెళ్ళాను. తర్వాత 2-3 నాటకాలు వాళ్ళతో చేశాను. ఆత్రేయ గారి ఎన్జిఓ, పల్లెపడుచు అవి చేశాను. తర్వాత కన్యాశుల్కం టేకప్ చేశారు. కన్యాశుల్కంలో నాకు అగ్నిహోత్రావధానుల పాత్ర ఇచ్చారు. దట్ ఈస్ ది ఫస్ట్ టైం. అక్కడి నుంచి చాలా నాటకాలు చేశాను వాళ్ళతోటి. చదువు అవుతూ ఉండగానే ఎన్నో నాటక సంస్థల్లో వేశాను. నన్ను ఎవరు పిలిస్తే వాళ్ళు, నువ్వు పనికొస్తావు, ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలి అంటే వెళ్ళేవాడిని. అలాగా వెళ్ళాను. తర్వాత నాకు ఉద్యోగం రాజమండ్రిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అయింది. అక్కడికి నేను వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అది, అందులో పనిచేశాను. అప్పుడు రాజుబాబు, సినిమా రాజుబాబు ఆ యాక్టర్, అతను కూడా అక్కడ ఉండేవాడు, నాతో చేశారు. డాక్టర్ రాజారావు గారు నాకు పరిచయం అయ్యారు. గరికపాటి రాజారావు గారు ఆయన పుట్టిల్లు తీస్తున్నారు. అప్పుడు జమునను కొత్తగా తీసుకొచ్చారు సినీ ఫీల్డ్కి. ఆయనతోటి కలిసి నాటకం చేయాలని బుద్ధి పుట్టి, అంతకుముందు విజయనగరంలో మేము కె వెంకటేశ్వరరావు గారు రసన సమాక్ష పెట్టి బెజవాడలో ఉండి రైల్వేలో పనిచేస్తూ నాటకాల పరిషత్తుకు తీసుకొస్తూ ఉండేవారు. అప్పుడు విజయనగరం తీసుకొచ్చారు రాఘవ కళా పరిషత్తుకి. నాటకం అని డివి నరసరాజు గారిది. అప్పుడే మేము కూడా కన్యాశుల్కం నాటకం కాంపిటీషన్కి తీసుకెళ్ళాం. అంటే ఈ జేవి స్వామియాజులు, జేవి రమణమూర్తి వాళ్ళ ట్రూప్ తోటి. అప్పుడు వెంకటేశ్వరరావు గారు నాటకానికి మొత్తం అన్నీ ఫస్ట్ ప్రైజ్ పుచ్చుకున్నాడు. సెకండ్ ప్రైజ్లు అన్నీ మాకు వచ్చాయి. ఆ రోజు వెంకటేశ్వరరావు గారిని చూసి, జన్మలో వెంకటేశ్వరరావు గారితో స్టేజ్ మీద యాక్ట్ చేయకపోతే జీవితం కాదు, నేను ఆయనతో చేయాలి అని చెప్పి ఒక పట్టుదల ఒకటి వెళ్ళి, ఆయనేమో గ్రీన్ రూమ్లో ఉంటే మేకప్ రిమూవ్ చేసుకుంటూ ఉంటే సాష్టాంగ నమస్కారం చేసి ఆయనేమో పరిచయం చేసుకున్నాను. ఏమిటండి ఆ కె వెంకటేశ్వరరావు గారి వైశిష్ట్యం ఏమిటి? మిగతా నటులు కూడా ఉండేవారు, కానీ కె వెంకటేశ్వరరావు గారు అంటే ఒక ముద్ర ఉంది కదా. ఏం లేదండి, వాడి బుర్ర బద్దలు కొడదామంటే ఆ బుర్రాని కర్రే కనిపిస్తుంది ఆయనకి, ఇంకా పక్కనున్న వాళ్ళు ఎవరో కనిపించరు. అంతకన్నా నేను చెప్పవలసింది ఏం లేదు. ఏది చెయ్యాలంటే అది చేసేయడం ఆయనకి. స్టేజ్ అంటే ఆయన సొంతం. ఇప్పటికి నేను చాలామందిని చూశాను. డాక్టర్ రాజారావు గారు చూశాను, సోమయాజులను చూశాను, రమణమూర్తిని చూశాను, మాధవ పెద్ది వారిని చూశాను. ఆయనలో ఉన్నటువంటి పట్టుదల, 5 నిమిషాలు నాటకంలో వేషం వేస్తే ఫస్ట్ ప్రైజ్ పట్టుకుపోయేవాడు ఆయన. మిగతా క్యారెక్టర్స్ పనికిరావా, మంచివి కావా, కానీ దట్ ఈస్ ద టాలెంట్ హీఈస్ హ్యావింగ్. అంచేత ఆయనతో నేను చెయ్యాలనే పట్టుదలతోటి ఆయన చేసినటువంటిది మాస్టర్జీ నాటకం అలాగనే ఇంకో నాటకం ఉందండి, 3 నాటకాలు డాక్టర్ రాజారావు గారి చేత డైరెక్ట్ చేయించి నేను దానిలో ఈయన వేసిన వేషాలు వేశాను. అది నాకు అవకాశం ఆయన ఇచ్చారు, కల్పించారు, చేశాను.
ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత వెంకటేశ్వరరావు గారితో కలిసి వెయ్యాలన్నటువంటి ఉద్దేశం ఉండిపోయింది కదా నాకు. దుగ్ధ. లక్కీగా నాకేమో పోర్ట్లో ఉద్యోగం వచ్చింది. పోర్ట్లో కల్చరల్ అసోసియేషన్ అని ఉంది. ఎప్పుడండి పోర్ట్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను 1964 జనవరిలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను ఓవర్ హ్యాండింగ్ కాంప్లెక్స్లో అలా అలా వస్తూ ఆఖరికి నేను ఫోర్మెన్, సీనియర్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్. అప్పుడేమో నాకు లక్ష్మీపతి అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు కూడా ఫోర్మెన్ చేశాడు. ఆ టైంలో నాటకం చెయ్యాలి ఆయనతో అన్న పట్టుదలతో వెంకటేశ్వరరావు గారు అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో స్టేజ్ డైరెక్టర్గా ఉన్నారు. వెళ్ళి ఆయన్ని కేవి గోపాలస్వామి గారి మంత్రి శ్రీనివాసరావు గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వెళ్ళి అడిగితే ఏమో 15 రోజులు తిరిగాను. ఆఖరికి ఒకనాడు నిలబెట్టి అడిగా, ఏం మేషారం ఏమిటి, నాకు అవకాశం ఇస్తారా అంటే, యు ఆర్ అన్ఫిట్ అయ్యా, వాయిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ మైక్ అన్న. ఓహో అలాగా. కోపం రాలేదు నాకు. పెద్దోడైనా దైవంతో సమానం నాకు. ఆయనతోటి వేషం వేద్దాం లేకపోతే లైఫ్ లేదనుకున్నాను నేను. అలాంటిదేమో ఆయన అలా అనేసరికి వెంటనే ఊరుకొని అక్కడి నుంచి నాటకంలో వేషం వేయడం గురించి ప్రయత్నం చేయకుండా ఉందామని చెప్పాను. ఒక డెసిషన్కి వచ్చేసా. కానీ సోమయాజులు, రమణమూర్తి వదలలేదు, నాటకాలు వేస్తూనే ఉన్నాను. ఆ కన్యాశుల్కంలో మాత్రం వేస్తున్నాను. కన్యాశుల్కంలో రామపంతులు చేశాను, ఇది కరటశాస్త్రి చేశాను, అగ్నిహోత్రనామాలు చేశాను, పొటిగ్రాపుల పంతులు, నౌకరు చేశాను, అదేమిటి పుటకొళంబ చేశాను, పోలీస్ చేశాను, హెడ్ కానిస్టేబుల్. ఇవన్నీ చాలా క్యారెక్టర్. ఎప్పుడు ఎవరు రాకపోతే అమధాని సిద్ధాంతి ఒకటి అన్నీ చేశా. అలాగా వాళ్ళతోటి వేషం వేసి ఈయన ఇలా అండంతో నాకు మనస్సు జారిపోయింది. అంతే, ఒక్క మాట పెద్ద రాయి పడిపోయింది నా గుండెలో. సరే, నేను సెక్రటరీగా ఉండి మా డిపార్ట్మెంట్ తరఫుని నాటిక కాంపిటీషన్కి తీసుకెళ్ళాను ఒక ఏడాది. ఆ తర్వాత 2 ఏళ్ళలో పోర్టు ట్రస్ట్ పోర్ట్లో 11 డిపార్ట్మెంట్లు వెళ్ళి సెక్షన్స్. చాలా పెద్ద కాంపిటీషన్. అప్పుడు పోర్ట్లో ఎవరండి ఆదరించేవారు అప్పుడు చైర్మన్? సాంబమూర్తి గారు. అందుకనే సాంబమూర్తి గారని సాంబమూర్తి కళామందిరం అని చెప్పి పోర్ట్ ట్రస్ట్లో ఉంది. ఆయన నా నాటకం చూసిన తర్వాత కనకపుష్యరాగంలో నీలకంఠ శాస్త్రి చూసిన తర్వాత ఆయన ఎక్కడ కనిపించినా, ఇదిగో పంతులు గారు మా మనవరాల సంబంధం ఏమైందని వాడే ఏమిటి కారు ఆఫీసు మరి అందరూ ఆశ్చర్యపోయారు. చైర్మన్ ఏమిటి వీడు, ఆఫ్టర్ ఆల్ ఫోర్మన్ వాడు, వీడు ఎక్కడో సెక్షన్లో ఉండవలసిన వీడు అంటే ఆయన చక్కగా పోషించారండి సాంబమూర్తి గారు అంటే పెద్ద. ఆ తర్వాత పివిఆర్కే ప్రసాద్ గారు వచ్చినప్పుడు ఆయన టైంలోనే రిటైర్ అయ్యాను నేను. అయితే ఇక్కడ ఏమిటైందంటే విశేషం ఏమిటంటే, అక్కడ నాటకం కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు వెంకటేశ్వరరావు గారు ఈజ్ ఓన్లీ ది సింగిల్ జడ్జి. ఆయన భార్య భారతి, మేము ముగ్గురం ఒక సోఫాలో కూర్చున్నాం. నేను సెక్రటరీని కదా, నాటకం ఇంకా మొదలట్లేదు. మాట్లాడుతూ బావగారు అన్నారు ఆయన. నేను మాట్లాడలేదు. ఆవిడ అన్నారు, మిమ్మల్నేనండి బావగారు అని పిలుస్తున్నారని. అంటే చెప్పండి అన్నాను. మీరు నా నాటకంలో వేషం వేస్తున్నారు అన్నాడు. ఐఎమ్ సారీ, డోంట్ మేక్ మీ ఫోల్. వన్స్ యూ సర్టిఫైడ్ దట్ ఐఎమ్ అన్ఫిట్ ఫర్ స్టేజ్. దట్ ఈస్ ది రిప్లై గివెన్ బై మీ. హీ కెప్ట్ క్వైట్. సరే, నైట్ షిఫ్ట్ చేసుకున్నాను, ఇంటికి వెళ్ళిపోయిన పడుకున్నాను. తెల్లవారేమో మా ఆవిడేమో నీళ్లు మోస్తుంది. అప్పుడేమో ఇది వచ్చింది ట్యాంకర్. ఆ ట్యాంకర్లోంచి నీళ్లు పట్టుకొని వస్తుంది. ఏదో చప్పుడవుతూ ఉంటే 7:30 అయింది. గబగబా లేచాను, పడుకున్నామని. వచ్చేసరికి ఐ వాస్ అస్టానిష్డ్ టు సీ ద పిక్చర్. వెంకటేశ్వరరావు బనీన్ తడిసిపోయి, బిందె పట్టుకొని, ప్యాంటు తడిసిపోయి, చొక్కా ఏమో ఎక్కడో తగిలించి బిందెతో నీళ్లు తీసుకొస్తున్నాడు. యూ బిలీవ్ మీ, సాష్టాంగ నమస్కరించి, ఏమిటి మేస్టార్ ఇది, ఏమన్నా బాగుందా, ఈ నీళ్లు పట్టుకోవడం ఏంటి అని ఏడుపు వచ్చేసి కాగలించుకొని అద్దె బిందె తెప్పిస్తే ఇచ్చేస్తే ఇంకో 2 బిందెలు తీసుకొచ్చి ఊరుకు తీసుకొచ్చి పోసి అప్పుడు నా దగ్గర కూర్చొని పూరి కూర చేస్తే మా ఆవిడ తిన్న తర్వాత నాతోటి మీరు వస్తున్నారు బావగారు, నా నాటకంలో చేయాలన్నారు. వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు ఎదురుగుండా అప్పుడే భారతీయ అంతా కాఫీ టిఫిన్ అదంతా అరేంజ్ చేసి ఇక్కడ టిఫిన్ తిన్నాం. అయినా అరేంజ్ చేసి పాపం అప్పుడు గణేష్ పాత్ర ఉండేవాడు అల్లుడు. సరే వెళ్ళాము. వెళ్ళేసరికేమో ఈయనేమో మోటార్ సైకిల్, ట్రంప్ మోటార్ సైకిల్ ఉండేది ఆయన దగ్గర, తీసుకెళ్ళాడు. టేప్ రికార్డరే కదంటే అప్పుడు ఉండేది, అది పెట్టి రికార్డ్ చేశారు. మీరు వేస్తున్నారు ఈ వేషం అన్నారు. ఎందుకంటే నాకు ఈ వేషం వద్దన్నాను. నేను వేద్దాం అనుకున్నది మీ చేత వేస్తున్నాను, మీరు చెయ్యాలన్నారు. ఏదండి ఆ నాటకం? కనకపుష్యరాగం. దానిలో నీలకంఠ శాస్త్రి అని ఇట్స్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. సరే మొదలెట్టారు, చేస్తుంటే ఫస్ట్ సీన్ అయింది. సెకండ్ సీన్ మొదలెట్టే టైంకి బాగా ఒక్క మాట చెప్పండి
ఏం లేదండి, మీరు చేసిన నాటకాలన్నింటిలోనూ ఎవరి నోట వచ్చినా వెంకటేశ్వరరావు ప్రతి క్యారెక్టర్లోనూ కనిపిస్తున్నాడని అంటున్నారండి. నేను అలా అనిపించుకోదలుచుకోలేదండి, ఇలాగే అన్నా. చెప్పేశారు. అంటే కాగలించుకొని ఈ మాట నాకు ఎవరు చెప్పలేదు. యు ఆర్ ది ఫస్ట్ పర్సన్, యు డూ యాజ్ యూ లైక్ అంతే విజృంభించాను నా ఓన్ మూమెంట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా. నో, ఇట్ ఇస్ నాట్ దట్. ఎవ్రీ పర్సన్ ఈజ్ అన్ యాక్టర్. అవకాశం నువ్వు ఇయ్యి, ఈ డైలాగ్ చెప్పు, సిచ్యువేషన్ ఇది అని నువ్వు చెప్పు. యాజ్ అ డైరెక్టర్ చేస్తాడు. వాడి వాయిస్ వాడు ఎలా చేద్దామనుకున్నాడో అది ఇంకా బాగుంటుంది దానికన్నాను. అండ్ ఐ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇట్ ఇన్ మై డ్రామా. కాంత కృష్ణమాచార్యులని ఇక్కడ చేశాను 3 గంటల 10 నిమిషాలు. బిర్యాల లక్ష్మీపతి రాసింది, డైరెక్ట్ చేశాను. జిఆర్ స్వామి వారు చేయమంటే చేశాను. 1,50,000 ఇచ్చాడు డ్రామాకి చేయడానికి. అలాగనే విష్ణు చిత్తి అని చేశాను, చిన్నజీర స్వామి వారు చేయమంటే ఇక్కడ. ఆ ప్రదర్శనకి కళాభారతిలో ప్రతి రోకి మధ్యనేమో ఖాళీ స్థలంలో నిలబడి కూర్చొని చూశారండి. ఇవి చాలా భారీ ప్రాజెక్టులు అండి. ఎలా మీరు డీల్ చేయగలిగారు, ఎలా దర్శకత్వం వహించగలిగారు? ఆ రోజు యాక్టర్లు ఎలాంటి వాళ్ళు, వారి యొక్క నిబద్ధత ఏ విధంగా ఉండేది? అంటే ఇక్కడ ఏమిటంటే నేను చేసినవి కూడా ఆధ్యాత్మికమైనటువంటి 2 నాటకాలను. విష్ణు చిత్తం ఆండాళ్ళకి సంబంధించినటువంటిది. ధనుర్మాస కార్యక్రమం చేస్తూ ఉంటాం కదా, ఆ ఆండాళ్ళకి సంబంధించినది. కాంత కృష్ణమాచార్యులు ఈ 11వ శతాబ్దంలో ఇక్కడేమో మనకి సింహాచలంలో ఉన్నటువంటి ఒక ఆయన 11వ అవతారం నేనని చెప్పుకున్నాడు. అంత గొప్పవాడు ఆయన. ఆయన చరిత్రని చేసామన్నమాట. అయితే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మీరు అడిగిన దానికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా బలగం, సింహాచలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నా బలగం. చక్కగా క్వాలిఫైడ్ పర్సన్స్, బాగా డిగ్రీలు చదువుకొని ఇంకా పైగా చదువుకొని తెలుగులోను సంస్కృతంలోనూ బాగా చక్కగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు కాకుండా ఐ బిలాంగ్స్ టు సింహాచలం, ఐ నో ది నేటివిటీ, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పండితులు ఇదివరకు ఉండేవారు. దివ్య ప్రబంధం అంటే ఏమిటో నాకు తెలుసు, ఎలా వీళ్ళు గానం చేసేవారో తెలుసు, కృష్ణాచార్యుల గురించి తెలుసు నాకు. ఈ 2 నాటకాలు నేను లక్ష్మీపతి చేత రాయించుకున్నాను నేను. సరే, వెంకటేశ్వరరావు గారు కనకపుష్పరాగంలో వేషం చేసేసాను, చాలా సంతోషించారు. ఆయనేమో మొట్టమొదటేమో బెజవాడలో చేశారు, అక్కడ ఎవరి చేతో చేయించారు. అప్పుడు సాంబమూర్తి గారు ఏంటన్నారంటే, వేషం ఒక మాట మాకు ప్రదర్శన ఒకటి మీరు చేయించండి అంటే కనకపుష్పరాగం చేయడానికి. వెంకటేశ్వరరావు ఎలాంటి వాడో చెప్తున్నాను మీకు. ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్, పూర్ణ థియేటర్లో 6ంటికి నాటకం మొదలెట్టాలి. సాంబమూర్తి గారు రాలేదు, కానీ 6 అయింది, బాబా మొదలెట్టేయండి. దట్ ఈజ్ వెంకటేశ్వరరావు మొదలెట్టాం. 10 నిమిషాలు పోయిన తర్వాత ఆయన వచ్చారు. ఫస్ట్ సీన్ అవుతుంది, దులిపేస్తున్నాను ఒక పక్క నుంచి నేను. సాక్షి రంగారావు వచ్చాడు మెడ్రాస్ నుంచి, వచ్చి చూసి ఫస్ట్ సీన్ అయిన తర్వాత వెళ్ళిపోయాడు. వాడికి టైం అయిపోయింది ట్రైన్కి. అక్కడి నుంచి ఒక కార్డు రాశాడు, మీ నాటకం చూశాను, నా భూతో నా భవిష్యత్తు, మాస్టర్ని మీరు వదలొద్దు. సరే, నాటకం అంతా ఆస్వాదించారు సాంబమూర్తి గారు. చాలా బాగుందన్నారు, లోపలికి వచ్చి కాగలించుకున్నారు. మీరు ఎప్పుడు రావాలన్నా రావచ్చు, నా రూమ్కి వచ్చి ఏం కావాలన్నా అడగండి, చేస్తాను అని చెప్పేశారు. మాకు చైర్మన్, టాప్ మోస్ట్ పర్సన్. ఆయన ఫస్ట్ సీన్ అవుతుంది, అయిపోయింది, నాకు దాహం వేసేస్తుంది అని వెతుక్కుంటున్నాను. ఆయనేమో గ్లాస్తో నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. మంత్రి శ్రీనివాసరావు గారు. ఐ డోంట్ నో ఆయన మంత్రి శ్రీనివాసరావు అని. అదే థ్యాంక్స్ సార్ అని తాగేశాను, వెళ్ళిపోయాను. నాటకం అంతా అయిపోయింది, లోపలికి వచ్చారు. వెంకటేశ్వరరావు, ఈయన ఎవరో నాకు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేదు అన్నారు ఆయన, మంత్రి శ్రీనివాసరావు గారు. లేదండి, మా బావగారికి నా మీద కోపం, నేను పనికిరాను అన్నారు నాటకానికి. సరే, మీరు థియేటర్ ఆర్ట్స్కి రండి, ఒక మాట మీతో మాట్లాడాలన్నారు. ఎందుకంటే ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి, కానీ ఆయన చెప్పవలసింది ఏం లేదన్నారు ఆయన, వెంకటేశ్వరరావు గారు. ఆయన అలా కాదని వెళ్ళాను అనుకోండి, వెళ్ళి చాలా ఆదరించారు. మీరు ఊరికే నేను మీకు చాలా సంతోషంగా ఉంది నాకు మిమ్మల్ని చూసిన తర్వాత అన్నారు. అయిపోయింది. రమారమి హ్యావ్ గివెన్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఢిల్లీ ఆల్సో. అప్పుడు జగ్గయ్య గారు ఏమో అక్కడ ఎంపీ, ఆయన కూడా మాకు ఫోన్ చేసి అందరితో మాట్లాడి మౌలంకర్ థియేటర్లో చూసాము. అక్కడ విధి తాతాపారావు రాసి దానిలో విలన్ నన్ను చేయమన్నాడు. సరే చేశాను. స్మరణకు ఉన్నటువంటి మీకు నచ్చినటువంటి ఒక చక్కటి డైలాగ్ మచ్చుకి గుర్తు ఉన్నట్లయితే. నేనే కనుక చిన్నతనంలో ఇంగ్లీష్ చదివి ఉంటే జడ్జీల ఎదట పెదపెడపెడలాడించి ఉండేవాడిని. నాకు వాక్స్థానం ముందు బృహస్పతి ఉన్నాడు ఓయ్, అందుకే నాకు ఇంగ్లీష్ రాకపోయినా నా ప్రభ ఇలా వెలుగుతోంది. దేంట్లోదండి ఇది? కన్యాశుల్కం రామపంతులు.
అంటే ఈ రిహార్సల్స్కి కానీ ఈ నాటకాలకు కానీ మీ ఈ ఉద్యోగం అన్నది ఇబ్బందికరంగా పరిణమించలేదు. లేదు లేదు, పరిణమించలేదు. ఎప్పుడూ నేను అలా ఫీల్ అవ్వలేదు. నేను ఎవడు పిలిచినా నాటకం వేసేసేవాడిని, ఏ క్యారెక్టర్ అయినా చేసేవాడిని. అవార్డులు కానీ రివార్డులు కానీ సన్మానాలు కానీ ఆగండి ఆలోచించండిలోనే రమారమి 4-5 వరకు బెస్ట్ యాక్టర్లు పుచ్చుకున్నాను. కనక పుష్పరంగంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను పుచ్చుకున్నాను. తర్వాత కన్యాశుల్కంలో కూడా వచ్చాయి నాకు. అలాగా నాకు లైఫ్ అంతా కూడా నాటక రంగం మాత్రం చాలా చక్కగా అయింది. నాటక రంగం నుంచి నా తాలూకు కుటుంబం దెబ్బతిన్నాను, అది చెప్పవలసింది ఉంది. ఎందుకంటే అటువైపు నేను నా వైఫ్ తోటి కోఆపరేట్ చేసి కుటుంబం బాగా ఎదిగిందికి నేను ప్రయత్నం చేయలేదు. నా పిల్లల్ని కొంచెం వరకు బాధపడ్డారు. నేను ఇప్పుడు బాధపడుతున్నాను, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారని. మీ భార్య ఏ విధంగా మీకు మద్దతు ఇవ్వగలిగారు? పిల్లల్ని ఏ విధంగా చూసుకోగలిగారు? నా భార్య నా నాటక రంగానికి ఏ విధంగానో అడ్డు రాలేదు సరే కదా. నా మీద దానికి ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు. ఇన్ని నాటకాల్లో తిరుగుతున్నాను, రాత్రి పగలు పోతాను, ఎప్పుడు వస్తానో తెలియదు. అయినా పతివ్రత అంటే యాక్చువల్గా నాకు తెలియదు, నా పెళ్ళాన్ని చూస్తేనే తెలుస్తుంది. ఫలానప్పుడు నేను వస్తున్నానంటే అంత అర్ధరాత్రి అయినా సరే లైట్ వేసుకొని కాఫీ ఫ్లాస్క్లో పోసుకొని అక్కడేమో నా కోసం తలుపు తీసి ఎదురు చూస్తూ కూర్చొనేది. ఎవరైనా మగుడికి అలా చేస్తారా? ఏది కావాలంటే అదేమో వేడిగా చేసి పెట్టి కొసవరకు కూడా నేను పిల్లల్ని చూడలేదన్నటువంటి లోపం లేకుండా తను చూసింది. మా పెద్ద కుర్రాడు, రెండో కుర్రాడు కూడా మా తాలూకు మతం వాళ్ళు కులం కాకుండా పై వాళ్ళని చేసుకోవడం. అయినా వాళ్ళని నా ఇంట్లోకి రానిచ్చి వాళ్ళని చూసుకొని నా పిల్లలు వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు అని వాళ్ళని చూశాను, ఇప్పటికీ చూస్తున్నాను. వాళ్ళు నా వాళ్ళనే అనుకుంటాను నేను. ఇది నాకు మొదటి నుంచి వచ్చినటువంటి నా నెత్తుల్లో ఉన్నటువంటిది. అది నా పిల్లలందరూ కూడా నేనంటే చాలా అభిమానంతో చూశారు. వాళ్ళు కష్టపడ్డారు. నా మనవలు వాళ్ళనేమో చదివించుకోవడం, వాళ్ళకు ఉద్యోగాలు రావడం, ఇద్దరు కూడా మనవలు, అమ్మాయికి పిల్లలు ఇద్దరు, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హాయిగానే వెళుతోంది. నాకు లోపం ఏమీ లేదు. ఒకటే, భార్య లేకపోతే భర్త బతకడం కష్టం అండి. భర్త లేకపోతే భార్య బతుకుతుంది. మొండి భార్య. ఎందుకు మొండి అంటున్నానంటే ఎలా అయినా బతకగలదు, కానీ మనం బతకలేం. ఏమిటి చేసింది, ఎలా ఇన్నాళ్ళు బతికామన్నటువంటిది ఇప్పుడు తెలుస్తోంది. అయినా చేయగలిగింది ఏం లేదు కదా. ఓ మాట తలుచుకుంటూ ఉండం, బాధపడుతూ ఉండం. నా ఉద్దేశంలో బాధపడడం కూడా అనవసరం. 92 ఏళ్ళు వచ్చాయి, వెళుతోంది. అందులో రిటైర్ అయిన తర్వాత 92 తర్వాత చిన్నజీర స్వామి వారేమో తిరుపతిలోనేమో 1008 కుండాలతో ఒక యజ్ఞాన్ని చేశారు. ఆ యజ్ఞానికి నన్ను కూడా రమ్మనమని పిలిస్తే ఇక్కడి నుంచి ఒక 50 మందిని వెళ్ళాం. అప్పటి నుంచి చిన్నజీర స్వామి వారితో ఫాలో అవ్వడం, యజ్ఞాలకు వెళ్తూ ఉండడం, ప్రతిష్టలకు వెళ్తూ ఉండడం, దివ్య ప్రబంధం నేర్చుకోవడం, అదేమో గానం చేయడం. దివ్య ప్రబంధం అంటే 4000 దివ్య ప్రబంధం అని ఆళ్వార్లు చేసినటువంటిది. అది 4000 పాసురాలు. అది పాటలు. పాసురం అంటే పాట. ఆ పాట రాగంతో తాళంతో ఉంటుంది. అవి మనం పాడాలి. ప్రతి వైష్ణవ దేవాలయంలోనూ కూడా ప్రతిరోజు కూడా అది గానం చేయాలి. తిరుపతిలో, శ్రీవిల్లిపుత్తూరులో, అలాగనే సింహాచలం, ఇలాగ పెద్ద పెద్ద దేవాలయంలో అన్నింటిలో కూడా ప్రతిరోజు కూడా ఇది గానం చేస్తారు. దానికి అది నేను నేర్చుకొని ఇప్పుడు ఎంతోమంది శిష్యులను, రమారమి ఒక 100 మంది శిష్యులను నేను తయారు చేసుకున్నాను. నాటకంలో ఉన్న వాళ్ళే నాకు రమారమి 60 మంది శిష్యులు ఉన్నారు. మేనల్లుళ్ళు, అన్నదమ్ముల పిల్లలు, పెద్దవాళ్ళు. నేను 3 తరాలు వాళ్ళకి డైరెక్ట్ చేశాను. నా తాలూకు తండ్రులకి డైరెక్ట్ చేశాను నాటకం. నా తరం, నా తర్వాత తరం, ఆ తర్వాత తరం కూడా చేయడానికి అభ్యంతరం లేదు, చేస్తాను. చేత ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్. చాలా సంతోషంగా ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలుసుకోవడం. ఇలాగ రైల్లో కూర్చుంటే, కంపార్ట్మెంట్లో కూర్చుంటే అందరూ చుట్టూ మోగుతారు. ఏదో ఒక ఆ టాపిక్ మీద వెళ్ళిపోతూ దిగిపోతూ ఏడుస్తూ ఓడిపోయేవాడు కొంతమంది. అంత అలాగా హత్తుకుపోయేటువంటి పరిస్థితి నాకు ఆ పరమాత్మ కల్పించాడు. అంత కనమారలేదు. మీరు తాతగారు మీలాంటి వాళ్ళని మాకు దొరకడమే కష్టం అండి. ఎంతో ఇదిగా ఆనందంతో ఉంటారు వాళ్ళు. ఇవాళ నేను ఎందుకంటే సంతోషంగా ఉంటాను, నాకు ఇంతమంది ఉన్నారు. ఇవాళ ఏమిటండి మీ ఆరోగ్యం అలా ఉండడానికి కారణం ఏమిటి అని మీరందరూ నా వెనకాతలు ఉన్నారమ్మా, మీరే నాకు అని చెప్తూ ఉంటాను అన్నమాట. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవనం వైపు, ఆధ్యాత్మిక ప్రవచనాల వైపు కూడా మీరు ప్రస్తుతం నడిపిస్తున్నారన్న సంగతి తెలిసింది.
1946, 47 సంవత్సరాల్లో నేను ఇక్కడ సింహాచలంలో ఉన్నప్పుడు మా పెదనాయన గారు హెడ్డర్స్గా ఉండేవారు సింహాచలం టెంపుల్లో. అప్పుడు మాకు కొండ మీద ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఉండేవాళ్ళం, అక్కడ కొండ మీద ఉండేవాళ్ళం. దేవుడి తాలకు సుప్రభాత సేవకి తీర్థానికి తీసుకెళ్ళి కంగహారి నుంచి నీళ్లు తీసుకురావడం, ఇవన్నీ పారాయణ చేయడం, సుప్రభాత సేవ జరగడం, ఇవన్నీ చూసి అలాగా 2 ఏళ్ల పాటు నేను అక్కడ ఉన్నందువల్ల ఆ దివ్య ప్రబంధం నేను నేర్చుకోవాలి అనేటువంటి పట్టుదల నాకు అప్పుడు వచ్చింది. సంపత్ మహారాచార్యులు గారని మా నాన్నగారి మేనమామ గారు, ఆయన దివ్య ప్రబంధం చేసేవారు. అలాగనే కరి అనంతాచార్యులు గారని ఆయన, వాళ్ళు అమోఘమైన గొప్ప పండితులు వాళ్ళు. అటువంటి పండితులు చదివింది నాకు జ్ఞాపకం ఉండి 7 ఏళ్ళప్పుడు నేను బుర్రలో నాకు పడ్డది. అది 92 రిటైర్ అయిన తర్వాత నేను అటు వచ్చి దాన్ని అన్వయించుకోవడం జరిగింది. ఆ అన్వయించుకోవడానికి అవకాశం కలిగించింది పరమాత్మ శ్రీమన్నారాయణుడు. అట్లాగా నేను అది నేర్చుకొని జీయస్వాముల తీసుకెళ్ళి ప్రతిష్టలకి అక్కడికి నేను వెళ్ళడం, అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఇప్పటి కూడా రామాయణం ప్రతిరోజు కూడా పారాయణ చేస్తాను. సంధ్యావందనం చెయ్యంది నువ్వేం చేసినా దేవుడికి ఎక్కదట. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకో విషయం, నేను సంగీతం నేర్చుకున్నాను. బారం వెంకటస్వామి నాయుడు గారు మా తాతగారికి పద్మనాభస్వామి గారికి శిష్యుడుట. ఓ మాట ఆయనేమో ప్రిన్సిపాల్గా ఉంటే అక్కడికి వెళ్ళేసరికి ఆయనేమో మాటలలో ఎవరు నువ్వంటే పలానా పద్మనాభస్వామి అండి నా పేరండి. ఏ పద్మనాభస్వామి అంటే నా కరి పద్మనాభస్వామి. అదేమిటి మా గురువుగారు కరి పద్మనాభస్వామి కదా, నీకు ఎలా వచ్చింది? ఆయన మా తాతగారేనండి అంటే, అయితే నువ్వు సంగీతం నేర్చుకో అన్నారు. పట్టాణ నారాయణమూర్తి సీతారామస్వామి గారిని ఉంటే ఆయనకి అప్పచెప్పారు. ఆయన నాకు చెప్పారు, లోయర్ కోర్స్ వరకు చేశాను. ఆయన కొడుకు నారాయణమూర్తి గారి దగ్గర వీణ నేర్చుకున్నాను నేను లోయర్ కోర్స్ వరకును. అది అయిన తర్వాత నాటకాల్లో పడి నాటకాలను ఈ ప్రవాహంలో కొట్టుకుపోయా. హరికథ చెప్పాను సీతా కళ్యాణం, బుర్రకథ చెప్పాను శ్రీమన్ లక్ష్మీ నరసింహస్వామి మీద. అది మా వాళ్ళతోటే. ఎందుకంటేనండి నాకు ఉన్నటువంటి ఎసెట్ వీళ్ళకి ఏంటంటే చక్కని వాక్కు, సుస్వరం. అందరూ కూడా పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు దీనిలో, ఇక్కడ సింహాచలంలో. అంచేత వాళ్ళందరినీ ఉపయోగించుకోవడం, వాళ్ళకి ముందు నేను థ్యాంక్స్ చెప్పాలి. రేడియోలో కూడా మీకు ప్రవేశం ఉంది అన్న సంగతి మాకు తెలిసింది. అవును, నేను ఆడిషన్ అయ్యాను 1965లోను. అప్పుడు మిశ్రో, కృష్ణ చైతన్య కూడా నాతోటేమో ఆ టెస్ట్కి వచ్చారు. నాకు చాలామంది తెలుసు, బండా కనకలింగేశ్వరరావు గారిని తెలుసు, పర్సనల్ టచ్. ఆయన మాట ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్కి మేము ఇన్వైట్ చేస్తే రావడం జరిగింది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీత కాలేజీకి వచ్చి అక్కడ నేర్చుకుందామంటే నువ్వు యువర్ అన్ఫిట్ అన్నారు. ఆయన వెంకటస్వామి నాయుడు గారు పనికిరావంటే, పట్రాన్ సీతారామ శాస్త్రి గారని ఆయన ఓకాలు చెప్పేవారు. ఆయనేమో తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకొని 2-3 రోజులు పోయిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ఆయన ఇంట్రడ్యూస్ చేసి ఆయన జాయిన్ చేశారు. అలాగానే అప్పుడు నేను వెళ్ళినప్పుడే కలవడం, దాంతో నాకు కూడా సీతారామస్వామి గారి దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది అనమాట. తర్వాత సుశీలమ్మ జాకెట్ వేసుకొని లంగా వేసుకొని పాడుతూ ఉండేది స్టేజ్ మీద అప్పుడు మా చిన్నతనంలో అనమాట. ఇప్పటికీ నాకు అదే జ్ఞాపకం. రాజేశ్వరరావు గారితో కూడా నన్ను ఆ స్టేజ్ మీద చూసి అందరూ వచ్చి వస్తూ ఉండేవారు అనమాట. అట్లాగా ఆయన కూడా నాకు పరిచయం. తర్వాత దొడ్డమ్మదాసు హరికథ చెప్తూ ఉండేవారు. ఒకనాడేమో చిన్న ఆంజనేయ స్వామి కోవిల దగ్గరేమో ఆయన చెప్తున్నాడు, సీతా కళ్యాణం చెప్తున్నాడు. జీవితం అని నాటకం సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి అందరూ ఓడిపోతున్నారు. అమ్మా మీ జీవితాలు అయిపోయా, వెళ్ళండి అన్నారు. అది ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉండిపోతున్నమాట. రెడీ విట్ అనమాట. ఆయన ఎంత చక్కగా వేస్తారంటే, దొడ్డమ్మ గోదావరి పుష్కరాల వింతలు, గోదావరి పుష్కరాలు చూదామని పోతుంటే కొప్పులోని కొత్త సౌరం కొట్టుకుపోయే దొడ్డమ్మ గోదావరి పుష్కరాల వింతలు అని ఆయన పాడుతూ ఉండేవారు. అక్కడ లైబ్రరీగా పనిచేసేవారు. అక్కడ చాలా సంతోషంగా ఉండేది. పెద్ద వాళ్ళందరూ రావడం, కుప్పిలి రంగాచార్యులని, ఆంజనేయులని, తర్వాత కళావర్ రింగ్ అని, వీళ్ళందరూ హరిదాసులు. విజయనగరం అది. అసలు నేను అదే అనుకుంటాను. అక్కడికి వెళ్తే ఇప్పుడు బాధ అనిపిస్తుంది. అయ్యో ఆ మట్టి మీద పోవాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ రాజావారు కూడా అలాగే చూశారు. విజయనగరం మహారాజు అంటే ఏమిటంటే 8,000 ఎకరాలండి వదిలేసే, ఎంతమందికి దానం ఇచ్చారండి. గరిక వలసని గరిక పచ్చడి చేసి పెట్టిందట ఆ రాజుగారికి. వెళ్తాను అడవిలోను, ఆవిడకేమో గరిక వలసను ఒక అగ్రహారం ఇచ్చేశాడు. అట్లాంటిదే మనకి పేసపాటు ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు కూడా చాలా గొప్పవాడు, ఆయన మహానుభావుడు. నేను మాత్రం చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే విజయనగరం రాజావారి తాలూకు ఉప్పు తిని బతికాం మనం, భారతీ నెత్తరు అని చెప్పడానికి నేనేం వెనకాడను. చాలా ఆనందంగా ఉంటుంది వారిది. అది ఇంత జీవితాన్ని చూశారు. తర్వాత తరానికి తమ యొక్క జీవితాలని ఆనందభరితంగా నడుచుకోవాలనుకున్నట్లయితే మీ యొక్క అనుభవంలో నుండి 2 ముక్కలు. మనం ఏమనుకుంటామంటే భ్రమ పడుతూ ఉంటాం. ఆ భ్రమని వదిలేయాలి.
నేను ఇది చెయ్యగలను అన్నటువంటి ధైర్యం, మనోధైర్యం ఉండాలి ప్రతి ఒక్కడికి. ఆ ధైర్యం ఉంటే మనం ఏమన్నా చేయొచ్చు. నేను చెయ్యగలను, మంచిని ఆదరిద్దాం, చెడుని వదిలేద్దాం, ఒకళ్ళకి అపకారం చేయొద్దు, ఒకరి దగ్గర డబ్బు మనకు అక్కర్లేదు, ఉపకారం చేద్దాం అని ఉద్దేశంతో ఉండి మన ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎలా చూడాలి? అన్నీ మనకి పనికొస్తాయి, ఏది పనికిరాందంటూ లేదు. అన్నీ తినచ్చు, కానీ ఆ టైముని అవసరాన్ని బట్టి చేసుకోవాలి. ఇవి గ్రహించాలి. తర్వాత బయో క్లాక్ అని ఒక విషయం విన్నాను నేను. అది నేను ఫాలో అవుతూ ఉంటాను. నేను తెల్లవారుజామున 2:30కి లేచి ధనియాలు, వామం ఇవన్నీ కలిపినటువంటిది ఆ గుండతోటి నీళ్లు మరిగించి ఆ నీళ్లు తాగుతాను. అప్పుడు అందుకోసం నేను 2:30కి అలారం పెట్టుకుంటాను. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత నాకు అనిపించింది, ఏమిటి అది చెప్పినట్టు నేను లేవడం ఏంటి, అది అలారం కొడితేనే లేవాలా, నేను ఎందుకు లేవలేను అని చెప్పి బుద్ధి పుట్టి నాకు దానికన్నా ముందు లేద్దామని 2 గంటలకే లేచి నీళ్లు తాగి అలారాన్ని ఆపు చేస్తున్నాను. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఐఎమ్ డూయింగ్ ఇట్. అంచేత మనం చెయ్యాలనుకుంటే ఏదైనా చేయగలము. ఇవాళ నాకు 2 o'clockకే తెలివి వస్తుంది అలారం కన్నా ముందు, కానీ అలారం 2:30 కొడుతుంది, దాన్ని ఆపుతాను నేను. దిస్ ఈజ్ మై ప్రాక్టీస్. అలాగనే ఒక ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు కూడా ఇది మనకి పనిచేస్తుంది అని చెప్పి వేసుకో. ఏమో ప్రకాశరావు గారు ఇచ్చారు, ఇది పని చేయదో పని చేస్తుందో నాకేం తెలుసు అనుకుంటే చెయ్యదు. యు టేక్ ఇట్, కన్ఫర్మ్డ్గా నువ్వు పని చేస్తుందని చెప్పి వేసుకోవాలంతే. నమ్మకం, ఆ నమ్మకంతో చేసుకుంటే నీకు తప్పకుండా అవుతుంది. అది ఏదైనా చెయ్యగలను. ఇవాళ నేనున్నాను 92 years. ఏమండి మీరు మోటార్ సైకిల్ తొక్కుతున్నారా? తొక్కుతున్నాను. రాత్రి అయినా వెళ్ళిపోతాను, డబల్స్ అయినా వెళ్ళిపోతాను, వెళ్ళిపోగలను నేను. ఆ కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి. అలానే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. తెలుస్తూ ఉంటుంది మనకు, అప్పుడప్పుడు అలారం కొడుతూ ఉంటుంది, ఒరే హై స్పీడ్ వెళ్ళిపోతున్నా, వెళ్ళకు అంటూ ఉంటుంది. ఇవాళ నీకు కొంచెం నీరసంగా ఉంది, వెళ్ళకు, బండి తీయకు అని అంటుంది, తెలుస్తుంది మనకి. అది మాత్రం నోట్ చేసుకుంటూ ఉండాలి. వయస్సు మన కొంగ తీస్తుంది, డిటోరేట్ అవుతూ ఉంటుంది ప్రతి క్షణం మన తాలూకు శరీరం. అదొక్కటి గుర్తుంచుకోవాలి. దాన్ని మరిచిపోయామంటే మాత్రం మన కిందన పడిపోతాం. ఏమైనా చేయగలం, చెయ్యండి, కానీ ఇది మాత్రం గుర్తుంచుకోండి. అబద్ధం ఆడద్దండి, ఒకళ్ళు డబ్బు వద్దండి. సర్వే జనా సుఖినో భవంతు. మీరందరూ బాగుండాలి, మీరందరూ తినాలి, అందరూ బాగుంటేనే. 4 పళ్ళు నా దగ్గర ఉన్నాయి, 3 పళ్ళు ఇస్తాను కదా ముగ్గురికి, నేనో పండు తింటాను. అది లేనాడు ఎందుకండి? మీ పక్కన ఉన్నవాడు మీరు బాగులేకపోతే నేను ఎలా బాగుంటానండి? మీరు బాగుండాలి. మీరు చెత్తలో ఉండాలా, నేను బాగుండాలా? ఆ చెత్త నాకు రాదు, ఆ పక్కన ఉన్నటువంటి చెత్త నాకు కంపకూడదండి. ఇదెందుకు గ్రహించరు? నేను బాగున్నాను, అందరూ బాగుండాలి, నేను ఏమన్నా చేయగలను, చేస్తాను, కాన్ఫిడెన్స్, అంతే. చాలా చక్కటి విషయాలు మీ అనుభవాలతో రంగరించి స్ఫూర్తిదాయకంగా, ఆనందకరంగా ఏ విధంగా జీవించాలన్నది కూడా మాకు తెలియజేసి మీ అనుభవాల నుండి ఈ విధంగా ఈ సంభాషణ మనకు కొనసాగించినందుకు, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలు.